రాజ్ 1 minute. టెల్ మీ మ్యామ్. శ్రీకర్ గారు ఇంకా రాలేదేంటి? లీవ్ ఏమైనా పెట్టారా? నో మ్యామ్, ఇందాక కాల్ చేస్తే ఆన్ ద వే అన్నారు. ట్రాఫిక్లో లేట్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంది. తన పేరైనా అడిగుంటే బాగుండేది. మళ్ళీ కలవాలని రాసుంటే కలుస్తాడులే. దారిలో ఎవరైనా కలుసుంటారా? ఊహించని విధంగా ఇలా కలిసి హెల్ప్ చేశాడు అంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఏదో చోట ఎదురు పడతాడు. ఎందుకు మనస్సంతా అలజడిగా అనిపిస్తుంది? చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. మీ మనసు కూడా అంతే అందంగా ఎదుటివారికి కనిపించాలంటే డబ్బుని అన్నిటికీ ముడిపెట్టకండి. ఏం లేదండి. హాస్పిటల్కి ఏమైనా? ఏం అవసరం లేదండి. అవును, నా బ్యాగ్ అది. ఏం బ్యాగ్ సార్? డబ్బులు బ్యాంకులో వేయడానికి తీసుకెళ్తున్నానయ్యా. కారు గుద్దినప్పుడు ఎక్కడో ఎగిరి పడిపోయినట్టుంది. ఎంతున్నాయి సార్ అందులో? 10 లక్షలు ఉన్నాయండి. 10 లక్షలా? అవునయ్యా, నేను పనిచేస్తున్న రెస్టారెంట్కి సంబంధించిన డబ్బులు అవి. ఇంత డబ్బా? ఇక్కడ ఎక్కడో పడి ఉంటాయి, వెతుకుదాం పదండి. పదండి 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 పదండి. ఎంతో ఏంటో. ఇవి ఒరిజినల్ డబ్బులా లేదంటే షూటింగ్ లో వాడే డూప్లికేట్ డబ్బులా? ఒరిజినలే. ఎవరు పడేసుకుని ఉంటారు? వీటి గురించే వెతుక్కుంటున్నట్టున్నారు. బాయ్ సార్. మురళి, అవసరం లేదు మురళి, యూ క్యారీ ఆన్. ఓకే సార్. ఎన్ని కోట్లున్నా మనిషి మాత్రం వెరీ డౌన్ టు ఎర్త్. ప్రాజెక్ట్ మీకు అప్పగించారు కాబట్టి ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి. శ్రీకర్ గారు, మనం దీని గురించి స్టడీ చేయాలంటే బయటికి వెళ్ళాలి. వెళ్దామా మరి? ఓకే, మేము బయలుదేరుతాం సార్. ఓకే, మేము బయలుదేరుతాం సార్. వెళ్ళండి. శ్రీకర్ గారు, ఇది కంపెనీకి సంబంధించిన విషయం కాబట్టి
మీరే కార్ డ్రైవ్ చేయండి. నిహారిక, కాఫీ అడిగావు కదా, తీసుకో. థ్యాంక్స్ వసంత గారు. నువ్వు భలే కలర్స్ కొంటావు నిహారిక. ఈసారి నాకు కూడా తీసుకురా. సరే వసంత గారు. ఆడోళ్ళ ముచ్చట్లు ఇప్పుడప్పుడే తెగవు. ఇదేనా ఇంకా ఉన్నాయా? అక్కకి డబ్బుల విషయం తెలిసిందంటే వాట ఆడుతుంది. అందుకే ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. అక్కని ఎలాగైనా పంపించాలి. కుక్కర్ విజిలొస్తోంది, ఇప్పుడే వస్తానుండు.